పుష్ప ఉడమ్మ తగ్గేది ఎలా అని అంటానుకోమాకండి ఫ్రెండ్స్. నేనైతే జెన్యూన్ రివ్యూ ఇస్తాను. నేనే మీకు మూవీ టికెట్స్ ఇచ్చి మూవీకి వెళ్ళి అని చెప్పినట్టు బాగలేకపోయినా బాగుంది, బాగున్నా బాగలేదని అయితే నేను చెప్పను. జెన్యూన్ రివ్యూ ఇస్తా. మాట్లాడుకోవాలి అంటే పుష్ప పార్ట్ 1 గురించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. ఇప్పుడు బాహుబలి 2 లేనిది బాహుబలి 1 అనవసరం, అవునా కదా? అదేవిధంగా పుష్ప 2 చూడని మనం పుష్ప 1 డిసైడ్ చేయలేము. మొత్తం ఇంట్రడక్షన్ అనమాట. ఎవ్రీ క్యారెక్టర్ ఉంది. అనసూయనైనా అండ్ ఫహదల్నైనా అండ్ సునీల్నైనా అండ్ చాలా మందిని వాడుకోవాల్సిన విధంగా వాడుకోలేదు అని చెప్పొచ్చు. ఆ విధంగా ఏ క్యారెక్టర్ని సరిగ్గా వాడుకోలేదు అనమాట. అండ్ మూవీ కథ విషయానికి వస్తే మీకు అంతా తెలిసిందే. మనం అనుకున్నది అక్కడ ఏమీ లేదు, అక్కడంతా డిఫరెంట్ స్టోరీ ఉందన్నమాట. మనం అనుకున్నది ఉంటే బాగుండు అని చెప్పి నాకు అనిపించింది. నేను అనుకున్నది ఉంటే బాగుండు అంటే మరి అక్కడ ఉంది బాగాలేదు అని కాదనమాట. అంటే నాకు అంతగా నచ్చలేదు అనమాట, నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు. అండ్ ఆడియన్స్ అందరూ కూడా చాలామంది మూవీ ల్యాగ్ ఉంది, దాదాపు 3 గంటలు ఉంది అని చెప్పి నిద్రపోతున్నారు. ఫస్ట్ అయితే మూవీ తీసి పడేసిన తర్వాత సాంగ్స్ తీసారేమో అని అనిపించింది. ఎందుకంటే సాంగ్స్ అన్ని కూడా తిప్పి కొడితే నిమిషం కూడా అట్లా ఎమటైపోతున్నాయి. అదే అప్పుడైపోయిందా సాంగ్స్ అనిపించింది. ఈ మూవీలో ప్లస్ ఏంటంటే అల్లు అర్జున్ అయితే జీవించేశాడని చెప్పొచ్చు. అండ్ సుకుమార్ రైటింగ్ సూపర్ అండ్ రష్మిక యాక్టింగ్ సూపర్. మైనస్ ఎవరు అంటే డిఎస్పి అనమాట. డిఎస్పికి మ్యూజిక్ అయితే ఈ మూవీకి మెయిన్ మైనస్. అఖండ లాంటి మూవీ చూసిన తర్వాత చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళిన మనకి డిసప్పాయింట్మెంటే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది, అసలు హీరో ఎంట్రీ అప్పుడు మ్యూజిక్ ఏది, హీరోయిన్ ఎంట్రీ అప్పుడు మ్యూజిక్ ఏది, హీరోయిన్ ఎంట్రీ రాంగ్లోనే పాట, హీరో ఎంట్రీ కాంగ్లోనే ఫైటా, ఇదేనాక మూవీ అంటే. అండ్ సుకుమార్ తీయాల్సిన సినిమా కాదు అనిపించింది ఒక్కొక్క టైంలో ఇదైతే నాకు. అండ్ నేను చెప్పా కదా, పార్ట్ 2 చూడకుండా పార్ట్ 1ని ఏమాత్రం కూడా మనం డిసైడ్ చేయలేం. అనసూయనైనా ఇంకా టాప్ వేశారు, జస్ట్ క్వశ్చన్ మార్క్ చేశారు. అండ్ మధ్యలో హీరో శ్రీవల్లి మీద చేసారని చెప్పి ఒకను కొడతాడు, వాను కూడా క్వశ్చన్ మార్క్ చేశారు. ఈ విధంగా చాలా అంటే చాలా క్వశ్చన్ మార్క్ చేసి మనం పార్ట్ 2 కోసం ఎదురు చూడాలని చెప్పి ఆపారు అని మనం అనుకోవచ్చు. కానీ పార్ట్ 2 కోసం ఎదురు చూసేంత పార్ట్ 1 ఉండాలి కదా. బాహుబలి ఉంది, బాహుబలిలో కట్టప్పర బాహుబలి ఎందుకు చంపిండు అనేటటువంటి క్వశ్చన్ మార్క్తో అందరిని వెయిట్ చేయించారు. అంత పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా లేదు అని నాకు అనిపించింది అనమాట. అండ్ సాంగ్స్ విషయానికి కోసం ఎమట అయిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బాగాలేదు, కామెడీ అక్కడక్కడ పండింది, అక్కడక్కడ అసలే పనలేదు. మెయిన్ కమెడియన్ అయితే ఎవరు లేరు. అండ్ స్టోరీ అయితే అదే స్టోరీ, ఏది పుష్పరాజు ఒక కూలివాడిగా ఉండి ఒక పెద్ద డాన్గా ఎలా ఎదిగాడు అనేటటువంటిదే స్టోరీ. కొత్తగా స్టోరీ లేవులో అనమాట. ఇంకా మధ్య మధ్యలో ఉన్న ఫైట్లే తప్పుడే అయిపోయినాయి అనిపించింది. వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్లు అయితే ఏమాత్రం పనలేదు అనమాట. 10 కేజీఎఫ్లు అన్నారు, 10 కేజీఎఫ్లు కాదు, అర కేజీఎఫ్ లేదు. కేజీఎఫ్ని పుష్పతో పోల్చొద్దు అనమాట. మీరు ఎలా వెళ్తారంటే ఒక మంచి సినిమా చూడాలి, పర్లేదు బ్రో టైంపాస్కి అన్న ఊపు ఉంటేనే వెళ్ళను అనమాట. మేము డైహార్డ్ ఫ్యాన్స్ బ్రో. మూవీ అంటే పడి చేస్తాం బ్రో, మాకు ట్విస్టులు కావాలి బ్రో, మాకు స్టోరీ కావాలి, మాకు కామెడీ కావాలి, సాంగ్స్ బాగుండాలి అని అంటే మటుకు ఈ సినిమాకి వెళ్ళమాకండి. సాంగ్స్ బాగున్నాయి కన్నా ఎక్కువసేపు లేవు అనమాట. ట్విస్ట్ అయితే ఒక్క ట్విస్ట్ లేదు, అంటే కూర్చోబెట్టేటటువంటి ట్విస్ట్ అయితే లేదు. అండ్ ఇంటర్వెల్ ముందు వచ్చేటటువంటి బ్యాంగ్, ఆ గంధపు చెక్కల్ని వాగులు పడేసే సీన్ ఏదైతే ఉందో అది సూపర్. అండ్ మదర్ సెంటిమెంట్ కూడా సూపర్. ఓవరాల్గా 3 లేదా 2 సీన్లు బాగా అట్రాక్ట్ అయ్యాయి, బాగా ఆకట్టుకున్నాయి. కానీ మూవీ అయితే ఆకట్టుకోలేకపోయింది. అండ్ లాస్ట్లో వచ్చినటువంటి పోలీస్ అయితే నాకు ఎరక్తి పుట్టింది. అసలు ఎందుకు వచ్చింది అనిపించింది అనమాట. ఆ డ్రాయర్ మీద ఆ వార్నింగ్ లేంది, పోయి తాలిగట్టుడైంది, అండ్ తగ్గేదేలే ఇదే కాదు పార్ట్ 2 ఉంది అని మనకి వినిపించడైంది. మనకు ఒక క్యూరియాసిటీ అనేది ఉండాలి కదా, వెయిటింగ్ అనేది మనం చేయాలి కదా. అరే మూవీ పార్ట్ 2 ఎలా ఉంటుందో, పార్ట్ 2 ఎలా ఉందని చెప్పి మనకు అనిపించాలి కదా. అలా అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సుకుమార్ గారు ఒకసారి ప్రయోగం చేస్తారు, ఒకసారి జనరల్గా తీస్తారు. అండ్ కంపేర్ టు రంగస్థలంలో 20% కూడా లేదు భయ్య. రంగస్థలం అయితే థియేటర్లో ఏడిపించాడు, నవ్వించాడు, ప్రేమకు గురి చేశారు. కానీ ఇందులో అంత లేదనమాట. అది ఫ్రెండ్స్ రివ్యూ అయితే. నేనైతే ఎవరి మనోభావాలు నొప్పించడానికి, ఎవరిని హర్ట్ చేయడానికి కాదు రివ్యూ. జెన్యూన్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి జెన్యూన్ రివ్యూ ఇస్తున్నా. ఒక మంచి మూవీ చూడాలి అని అనుకుంటే థియేటర్కి వెళ్ళండి. బద్దలైపోవాలి మూవీ, బేవచ్చంగా ఉండాలని అయితే లేదనమాట. జస్ట్ యావరేజ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలే ఇవ్వాలి. డిఎస్పి ఈ మూవీకి మెయిన్ మైనస్ అని చెప్పి నా ఒపీనియన్. ఇక అది ఫ్రెండ్స్ రివ్యూ. తర్వాత ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.